హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు SAP FSCవ తెలుగు ఛానల్. లాస్ట్ వీడియోలో మనం అడ్వాన్స్ స్టోర్ వెండర్ గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో టర్మ్స్ ఆఫ్ పేమెంట్ అంటే ఏంటో తెలుసుకుందాం. టర్మ్స్ ఆఫ్ పేమెంట్ అనే దానిని మనం డ్యూ డేట్ని, డిస్కౌంట్ని క్యాలిక్యులేట్ చేయడానికి యూస్ చేస్తాం. టర్మ్స్ ఆఫ్ పేమెంట్ అనే దాన్ని వెండర్ మాస్టర్, కస్టమర్ మాస్టర్లలో డిఫాల్ట్గా యూజ్ చేస్తాం. అండ్ దీన్ని మనం ఇన్వాయిస్ లెవెల్లో కూడా చేంజ్ చేయొచ్చు అనమాట. సో టర్మ్స్ ఆఫ్ పేమెంట్ని క్రియేట్ చేయడానికి టీ కోడ్ OBB8. పాత ద్వారా వెళ్ళాలనుకున్నప్పుడు SPRO SAP reference IMG Financial Accounting New Accounts Receivables, Account Payables, Business Transactions, Incoming Invoices and Credit Memos, Maintain Terms of Payment or OBB8. సో టర్మ్స్ ఆఫ్ పేమెంట్ని మనం వెండర్ క్రియేట్ చేస్తున్నప్పుడు డిఫాల్ట్గా ఒకసారి ఇచ్చాం 0001 అని. మీకు చూపిస్తాను. మన కంపెనీ కోడ్ పోలో, అకౌంట్ గ్రూప్ PLRM అండ్ మన వెండర్ ఇన్ఫోసిస్ వెండర్ చేంజ్. సో వీటిలో మనం కంపెనీ కోడ్ డేటాలో పేమెంట్ టర్మ్స్ ఇక్కడ ఇచ్చాం 00001 అని. ఈ 0001 అనేది ఏంటంటే పేబుల్ ఇమీడియట్ డ్యూ నెట్ అని. సో దీనికి మనకు కావాల్సినట్టు మన కంపెనీకి సంబంధించి మన పేమెంట్ టర్మ్స్ ఒక పేమెంట్ టర్మ్ క్రియేట్ చేయొచ్చు అనమాట. అంటే రిక్వైర్మెంట్ బట్టి మనకు కావాల్సిన పేమెంట్ టర్మ్స్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో అది అలాగే ఇప్పుడు చూద్దాం. న్యూ ఎంట్రీస్. ఓకే, పేమెంట్ టర్మ్. ఈ పేమెంట్ టర్మ్ ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఏ పేమెంట్ టర్మ్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నావో దానికి ఒక కోడ్ ఇచ్చుకుంటాం. అంటే ఒక 4 డిజిట్ ఆల్ఫా న్యూమరిక్ ఏదైనా ఇవ్వచ్చు అనమాట. అండ్ సేల్స్ టెక్స్ట్ అంటే ఇది ఒక డిస్క్రిప్షన్, షార్ట్ డిస్క్రిప్షన్, ఒక 30 క్యారెక్టర్స్ వరకు మనం దీంట్లో ఎంటర్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ డే లిమిట్ అవుతుంది. ఈ డే లిమిట్ అంటే ఏంటి అంటే సపోజ్ మనం 10వ తారీఖు ఇచ్చామనుకోండి డే లిమిట్. ప్రతి నెల 10వ తారీఖు లోపల జరిగే ట్రాన్సాక్షన్స్కి ఒక సర్టెన్ అమౌంట్ మనం డిస్కౌంట్ కింద ఇస్తాం అనమాట. ఒక సర్టెన్ పర్సంటేజ్ ఆఫ్ డిస్కౌంట్. అంటే ఆ డిస్కౌంట్ మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం. సో ఆ 10వ తారీఖు లోపల అన్నాం కదా, 10వ తారీఖు లోపల వాటికి మనం డిస్కౌంట్ ఇస్తాం. 10వ తారీఖు దాటాక ఎటువంటి డిస్కౌంట్ ఉండదు. అండ్ ఓన్ ఎక్స్ప్లెనేషన్. ఈ ఓన్ ఎక్స్ప్లెనేషన్ అంటే ఏంటి అంటే ఇది కూడా ఒక డిస్క్రిప్షనే, కాకపోతే లెంతీగా. ఈ పైది షార్ట్ డిస్క్రిప్షను, ఇక్కడ లెంతీగా ఇచ్చుకోవచ్చు. అండ్ కస్టమర్ వెండర్. ఈ పేమెంట్ టర్మ్ ఏదైతే మనం క్రియేట్ చేస్తున్నామో అది ఎవరికి సంబంధించి, కస్టమర్కా వెండర్ కానీ. తర్వాత బేస్ లైన్ డేట్ క్యాలిక్యులేషన్. అంటే ఏ డేట్ని మనం బేస్ లైన్గా, అంటే ఈ డ్యూ డేట్ని కానీ క్యాలిక్యులేట్ చేయడానికి ఏ డేట్ని మనం తీసుకోవాలి. సపోజ్ మనకు ఒక డేట్ ఉందనుకోండి, సపోజ్ 10వ తారీఖునే తీసుకుందాం. సో
ఎవ్రీ మంత్ 10వ తారీఖుని బేస్ లైన్ డేట్గా తీసుకుంటుంది. అండ్ అడిషనల్ మంత్ అని ఒకటి ఉంది. సో ఈ ఫిక్స్ డే కింద 10 అని చెప్పి ఇక్కడ 1 అని ఇచ్చామనుకోండి, ఇది ఇక్కడ తీసుకుంటుంటే నెక్స్ట్ మంత్ 10వ తారీఖుని ఇది బేస్ లైన్ డేట్గా తీసుకుంటుంది. నెక్స్ట్ మంత్ 10వ తారీఖుని ఇది బేస్ లైన్ డేట్ కింద తీసుకుంటుంది. అంటే ఇప్పుడు మనం ఏదైనా పోస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఒక డాక్యుమెంట్ ఇలా ఇస్తే నెక్స్ట్ మంత్ 10వ తారీఖుని బేస్ లైన్ డేట్గా తీసుకుంటుంది. ఓకే, బ్లాక్కి ఈ పేమెంట్ టర్మ్కి సంబంధించి మనం ఒకవేళ బ్లాక్ చేద్దాం అనుకుంటే ఇక్కడ బ్లాక్ చేయాలన్నమాట. సపోజ్ ఈ పేమెంట్ టర్మ్ని మనం బ్లాక్ చేద్దాం అనుకుంటే మనం దాన్ని ఇక్కడ బ్లాక్ చేస్తాం. తర్వాత సో ఇక్కడ పేమెంట్ మెథడ్ ఒకటి ఉంది. సో ఇక్కడ ఏం చేస్తామంటే కస్టమర్ వెండర్ డిఫాల్ట్ మెథడ్ కాకుండా ఇంకేదైనా పేమెంట్ మెథడ్లో ఎంటర్ చేద్దాం అనుకున్నప్పుడు ఇక్కడ కొన్ని డిఫాల్ట్ ఉన్నాయన్నమాట. సో వీటిని ఏమైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అదర్ దెన్ కస్టమర్ వెండర్. డిఫాల్ట్ ఫర్ బేస్ లైన్ డేట్. బేస్ లైన్ని ఎలా తీసుకోవాలి? సో ఇక్కడ మనం బేస్ లైన్ డేట్ని మెన్షన్ చేయనప్పుడు ఈ ఉన్న 4 ఆప్షన్స్ ద్వారా బేస్ లైన్ డేట్ని ఎలా క్యాలిక్యులేట్ చేయడం. సో నో డిఫాల్ట్, మనం ఏది ఇస్తే అది తీసుకుంటుంది. అండ్ పోస్టింగ్ డేట్. సో మనం డాక్యుమెంట్ పోస్ట్ చేస్తాం కదా, పోస్టింగ్ డేట్ అని డాక్యుమెంట్ డేట్ అని ఉంటాయి. సో అక్కడ ఏ పోస్టింగ్ డేట్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే పోస్టింగ్ డేట్ని బేస్ లైన్ డేట్ కింద తీసుకుంటుంది. ఆర్ డాక్యుమెంట్ డేట్ కూడా ఆప్షన్ అక్కడ ఉంది. ఎంట్రీ డేట్ అంటే సిస్టమ్ డేట్, అంటే సిస్టంలో మనకి ఏ డేట్ అయితే ఉంటుందో ఆ డేట్ అది డిఫాల్ట్ కింద బేస్ లైన్కి సంబంధించి డిఫాల్ట్ డేట్ కింద తీసుకుంటుంది. ఇన్స్టాల్మెంట్ పేమెంట్. ఈ ఇన్స్టాల్మెంట్ పేమెంట్ అంటే సపోజ్ ఇన్స్టాల్మెంట్ అంటే మీకు తెలిసిందే, కొన్ని భాగాలుగా మనం అమౌంట్ని పే చేద్దాం అనుకుందాం ఇన్స్టాల్మెంట్ బేసిస్లో. సో అప్పుడు దానికి సంబంధించి డ్యూ డేట్స్ అది క్రియేట్ చేయడానికి ఈ చెక్ బాక్స్ మనకి యూస్ అవుతుంది. అండ్ ఇక్కడ పర్సంటేజ్, ఎంత పర్సంటేజ్ ఇద్దాం అనుకుంటున్నాం, 5%. నెంబర్ ఆఫ్ డేస్, ఎన్ని డేస్లో పే చేస్తే ఈ డిస్కౌంట్. ఈ బేస్ లైన్ డేట్స్ బట్టి నెంబర్ ఆఫ్ డేస్, 10 రోజుల్లో పే చేస్తే 5% డిస్కౌంట్ అని చెప్పి, 3% డిస్కౌంట్ ఎప్పుడు, ఒక 15 డేస్లో పే చేస్తే. ఇది ఈ ఆప్షన్లో మనం ఇలా యూస్ చేస్తాం. ఇక్కడ ఫిక్స్డ్ డేట్ అని ఉంది, అంటే బేస్ లైన్తో సంబంధం లేకుండా ఒక నెలలో ఏ రోజుతో అయితే డిస్కౌంట్ ఎండ్ అవుతుందో ఆ డేట్ని ఇక్కడ మనం మెన్షన్ చేస్తాం. సపోజ్ ఇక్కడ ఒక 20వ తారీఖు ఇచ్చామనుకోండి, అంటే ఆ నెల 20వ తారీఖుతో డిస్కౌంట్ అనేది ఎండ్ అయిపోతుంది. సో 20వ తారీఖు తర్వాత డిస్కౌంట్ ఇవ్వబడదు దానికి. అండ్ అడిషనల్ మంత్ ఉంది. సో ఇప్పుడు 20 అనుకుందాం, ఇక్కడ 1 అని ఇస్తాం. సో దీని అర్థం ఏంటంటే నెక్స్ట్ మంత్ 20 లోపల పే చేస్తే మనకి 5% డిస్కౌంట్ వస్తుంది. అంటే అకార్డింగ్ టు ఈ పర్సంటేజ్ ప్రకారం నెక్స్ట్ మంత్ 20వ తారీఖు వరకు డిస్కౌంట్ వస్తుంది. ఓకేనా? సో టర్మ్స్ ఆఫ్ పేమెంట్ అనే దాన్ని ఈ విధంగా మనం ప్రిపేర్ చేస్తాం. సో ఇప్పుడు ఒకటి క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ PLTM అని ఇద్దాం, పోలో టర్మ్స్ ఆఫ్ పేమెంట్. సో ఇక్కడ 5% డిస్కౌంట్ ఎప్పుడు వస్తుంది, 14 డేస్ లోపల. అంటే మనం ఒకవేళ పోస్టింగ్ డేట్ని సెలెక్ట్ చేసుకుందాం ఇప్పుడు మన ఎంట్రీస్కి. సో పోస్టింగ్ డేట్ ప్రకారం ఆ డేట్ నుంచి 14 డేస్ లోపల పే చేస్తే 5% డిస్కౌంట్ వస్తుంది. 20 డేస్ అంటే 14 డేస్ నుంచి 20 డేస్ లోపల పే చేస్తే 3% డిస్కౌంట్. అండ్ 20th డేట్ దాటాక పే చేస్తే నో డిస్కౌంట్ ఉండదని. సో దాన్నే ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. సో దీన్ని మనం సేవ్ చేద్దాం. సేవ్. సో దీన్ని ఏం చేస్తామంటే మన వెండర్స్కి దీన్ని అసైన్ చేస్తాం. సో ఎలా అసైన్ చేస్తామంటే XK02
ఇన్ఫోసిస్ టెక్నాలజీని మనం ఒక వెండర్ని క్రియేట్ చేస్తాం, దానికి అసైన్ చేద్దాం. సో ఇక్కడ 0001 ఉంది, దీని బదులు ఈ PLTM అనే దాన్ని అసైన్ చేస్తాం. సేవ్. F2. Company. ఓకే, ఇక్కడ అమౌంట్ ఇస్తాం 50,000. పేమెంట్ టర్మ్ PLTM, ఇప్పుడు మనం క్రియేట్ చేసిన పేమెంట్ టర్మ్. సో ఇది కావాల్సిన మనం ఇది యూజ్ చేసుకోవచ్చు, లేదా వీటిలో ఏదైనా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు మనకి ఇప్పుడు ఈ పేమెంట్ టర్మ్ అవసరం లేదనుకుంటే తీసేసి వితౌట్ పేమెంట్ అని కూడా మనం డాక్యుమెంట్ని పోస్ట్ చేయొచ్చు. సో టెక్స్ట్ వెండర్ ఇన్వాయిస్, పోస్ట్కి 40, ఇన్వెంటరీ, రా మెటీరియల్, కరెక్ట్గా ఇచ్చానా? ఓకే, ఎంటర్. స్టార్ ప్లస్ డాక్యుమెంట్ సిమ్యులేట్, సేవ్. ఓకే, ఈ వీడియోలో పేమెంట్ టర్మ్కి సంబంధించి పేమెంట్ టర్మ్ క్రియేషన్, వెండర్ ఇన్వాయిస్ గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో డిస్కౌంట్ అకౌంట్ క్రియేషన్, వెండర్ పేమెంట్ గురించి తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.